ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పూర్తి చేసిన సంతకాల కాపీల వాహనాన్ని స్థానిక రాంజీనగర్లోని సిటీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ వైసీపీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పార్టీ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డిలు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని అన్ని డివిజన్ల నుంచి వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా డైకాస్ రోడ్లోని జిల్లా పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో దిగ్విజయంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. నగర నియోజకవర్గంలో అన్ని వార్డులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు వెళ్లడం జరిగిందన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి మద్దతు పలకడం సంతోషకరమన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయిన ప్రజలు కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపించారని తెలిపారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం విధానాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గత 50 రోజుల నుంచి కూడా ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు కూడా వెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించడం కూడా జరిగింది. కేవలం ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభించింది ఏకంగా మనం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకుని వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో మనం ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. అయితే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ఆవేదన గానీ, ఆక్రోశం గానీ, అంటే అనేకమైనటువంటి విషయాల్లో అటు సంక్షేమ కార్యక్రమాల్లో గానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో గానీ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద అప్పటికే వెక్స్ అయిపోయినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాలు చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము అనేకమైనటువంటి ఇళ్లకు వెళ్ళాం. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి షాపులకు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు, తప్పకుండా కూడా మీకు సంతకం పెడతామని చెప్పి వారందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన నియోజకవర్గంలో, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 60,000 టార్గెట్ ని మనం పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే ఏకంగా మనం సుమారుగా 75,000 మంది, 73,118 మందికి ఇప్పటికీ మనకు సంతకాలు చేయడం కూడా జరిగింది. ఇదేదో వేగ్గా సాధిస్తున్నటువంటి ఫిగర్ కాదు. మీకేదో నేను ఈ బాక్సుల్లో పెట్టాం. సుమారుగా ఈ రోజు 30 బాక్సుల్లో వీటన్నింటినీ కూడా సేకరించి ఆ పత్రాలన్నీ కూడా పెట్టాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేవలం మీరు సంతకాలు పెట్టడం కాదు, వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. డిజిటలైజ్ చేయాలంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళు ఏ డివిజన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ వివరాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మొత్తం 73,000 చిల్లరకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నింటినీ కూడా మొట్టమొదటిగా డిజిటలైజ్ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ డిజిటలైజ్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కాపీని కూడా ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సుమారుగా 1,20,00,000 మంది పాల్గొన్నటువంటి ఈ ఉద్యమం నాకు తెలిసి చాలా మంది సీనియర్లకు కూడా తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎంతమంది ముందుకు వచ్చి పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎక్కడా కూడా కనిపించదు. మరి ఈరోజు ప్రజల యొక్క ఆవేదన మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటు పరం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి వాటన్నిటిని కూడా అప్పగించి వాళ్ళ కార్యకర్తల మేలు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు సామాన్య ప్రజలు మేలు ఎక్కడా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క నెల్లూరు నియోజకవర్గంలో కనుక చూస్తే ఎక్కడ పెట్టినా కూడా గంజాయి, రౌడీ షీటర్స్ పెరిగిపోతున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమంలో మాకు మద్దతు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నాయకులు కూడా వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అనిపిస్తుంది. ఇంకా 3 సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో మనం ఉండాల్సి వచ్చినా కూడా అధికారం వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈరోజు అంతమంది నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి ఇళ్ళకి తిరిగి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులకు తప్పకుండా కూడా పార్టీ అండగా ఉంటుంది. నేను వారితో పాటు నడుస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం 3 నెలల నుంచి కూడా
నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా కార్యకర్తల నాయకులతో పాటు నడవడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏ కార్యకర్త నాయకుడైతే ప్రజల పక్షాలుండి వైఎస్ఆర్సీపీ కోసం పోరాడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం కల్పించడంతో పాటు వారందరికీ కూడా ఒక న్యాయం కలిగేలాగా చేయడం కూడా జరుగుతుంది. నేను ఈ రోజు గడిచిన 1 సంవత్సరం 3 నెలల నుంచి చూస్తా ఉన్నాను. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా 100 మంది ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా వారి యొక్క సేవలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రజల పక్షాన మనం అంతా పోరాడుతూ ఉన్నాం. ఆ పోరాడే క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు తప్పకుండా మీ అందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం కానీ, రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడంలో, ప్రజలకి ప్రయోజనం కలిగించే క్రమంలో మీ అందరినీ కూడా భాగస్వాములు చేయడం కానీ, వారందరి ముందు మీరు గౌరవంగా ఉండే విధంగా చేయడం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను మనస్సాక్షిగా నేను వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ క్రమంలో దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.